आनंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु श्री मिलरप महाराज की जय। गुरुदेव दत्त। సద్గురు శ్రీ సాయినాథ్ యొక్క సాన్నిధ్యంలో ఆచార్య కిలార భరద్వాజ మాస్టర్ గారి ఆశీస్సులతో గత కొన్ని రోజులుగా టిబిటి యోగి మిలారప్ప గారి నుంచి మనం వివరించుకుంటున్నాం. మిలారప్ప గారి జీవిత విధానం, ఆయన అందరికీ అందించిన జ్ఞానము సాధకులకి, జిజ్ఞాసులకి, ముఖ్యులకి ఒక అమృత భాండం లాంటిది. సామాన్యులకి ఆనందం కలిగింపజేసేది. ఆనందం కలిగింపజేస్తుంది. ఆ ఆనందాన్ని నిలుపుకోగలిగితే వాడు సాధకుడు. బాగుంది అనుకోవడం, ఆ బాగుంది దాన్ని రుచి మరిగి ఆస్వాదించడం, ఆ ఆస్వాదిస్తూ అందులో ఉన్న భావాన్ని అవగాహన చేసుకుంటూ తన జీవితానికి అన్వయించుకునేవాడు అన్వేషకుడు. ఇంకా ఏముంది, ఇంకా ఏముంది, అనేక మంది మాత్రం ఏముంది అని పరితపించేవాడు అన్వేషకుడు. వాడి యొక్క జీవిత లక్ష్యం ఏంటంటే వారు చేరిన గమ్యం మనం చేరాలి. వారి మార్గం మనం అనుసరించలేకపోవచ్చు. ఇది మిలారప్ప మన అంత కష్టమైన మార్గం అనుసరించలేకపోవచ్చు. కానీ ఆయన ఒక విధంగా సులభమైన మార్గాన్ని మనకు అందించున్నాడు. ఆ ఒకటే బుద్ధం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి. ఈ మూడు భావాన్ని అర్థం చేసుకోగలిగితే సులభంగా మీరు బుద్ధత్వం పొందవచ్చు అని వాగ్దానం చేస్తున్నాడు. ఈయనలాగా సాధన చేసి అడవులు, కొండలో బట్టి ఉపవాసాలు ఉండి శరీరం శుక్రింపు చేసుకొని సాధన చేయాల్సిన అవసరం మీకు లేదు, ఎందుకంటే మీరు ఇప్పుడు చేయలేరు కాబట్టి ఈ కాలంలో అని ఆయన హెచ్చరిక చేస్తున్నాడు. కాబట్టి ఈ మిలారప్ప గారి జీవిత విధానంలో చివరి బోధలో అంతర్లీనంగా దాగి ఉన్న సత్యాన్ని మనం గ్రహించాలి. అది ఎంత మేరకు మనం గ్రహించగలిగితే అంత మేరకు సాధన నుంచి కిందకి జారం పై సంగతి తర్వాత. ఎందుకంటే మనసులో అది ఎప్పుడూ గుర్తు చేస్తూ ఉంటుంది. ఏది మిలారప్ప చెప్పే జీవిత సూక్తులు కానండి, బోధానండి. ఆ గుర్తు చేసినప్పుడు అబ్బా ఇలా చేయకుంటే బాగుండేమో అనిపిస్తుంది. ఆ అనిపించడం కూడా సాధనలో ఒక మెట్టు. అనిపించకపోవడం వల్ల సాధనలో కింద జారుడు మెట్టు. ఆ భావంతో మనం ఈ చరిత్రని చివరి అంకాన్ని మనం పరిశీలించుకుంటున్నాం. మిలారప్ప గారు శరీరం మొదలుపెట్టారు, దహనం జరిగింది. ఆ శవపేటికని దేవతలు తీసుకుపోతున్నారు. తీసుకుపోతుంటే రేచింగి స్వప్నం రావడం, అక్కడ ఏమీ లేకుండా పోవడం. అప్పుడు మిలారప్పకనే ప్రార్థిస్తున్నారు. ఎందుకంటే ఎందుకు ఈ అవశేషాలు మీకు అని ప్రశ్న వచ్చినప్పుడు మనం మూఢం కాబట్టి, అనంత సత్వమైన మనం భావించలేం కాబట్టి, అది గుర్తుగా ఉంటే కనీసం మనసు కొంచెం ఎరుకలో ఉంటుంది కాబట్టి మనబోటిగా వారి యొక్క వస్తువుల్ని, వారి యొక్క పటాన్ని మనం ఆశిస్తాం. ఏది పామరులుగా ఉండేవాళ్ళం మనం, ఇది సాధనలో వెళ్ళాలనుకునే వాళ్ళు మాత్రం. అందుకని ఏదంటాడు, నువ్వు జాతిని ఉద్ధరించడానికి అవతరించాడు. ఎవరు? మిలారప్ప. మీరు జాతినే ఉద్ధరించడానికి మీరు అవతరించారు. పరబ్రహ్మ స్వరూపంలో మీరు సత్యరూపంలో మీరు సర్వవ్యాపకుడై ఉన్నారు. మీ శిష్యులమైన మాకు ఆ శవపేటను అనుగ్రహించండి. మీరు గురువును సేవిస్తున్నప్పుడు ఎన్ని కష్టాలు పడ్డారో, ఎన్ని బాధలు పడ్డారో, ఎంత వినమ్రత ఉన్నారో అది మాకు తెలుసు. కానీ అంతటి కష్టాలంత బాధ మేము పడలేము. మీ శవపేటికి కానీ మాకు ఇచ్చారంటే తద్వారా మేము మీరు పడిన శ్రమ, మీరు చేసిన సాధన మా ఎరుకలో ఉండి అందులో మా సాయి శక్తుల మేము ఆశ ప్రారంభించడానికి ప్రయత్నం చేస్తాం.
స్కూల్లో టీచర్ బెత్తం పెట్టుకొని ఉంటే ఆ బెత్తం పెట్టి టీచర్ లేకపోయినా ఆ బెత్తం చూస్తే పిల్లలకి కొంచెం జాగ్రత్త పడతారు. ఒరే బెత్తం ఉంది అక్కడ, మనం నడిచామంటే టీచర్ అక్కడ పక్క పక్కనే ఉంటారు, వచ్చి మనం పడతారేమో అని మన పిల్లలకి ఎలా అనిపిస్తుందో. కాబట్టి మీ సమయపేటిక అంటే మీ గుర్తుగా మాకు ఉంటే మీరు పొందిన సాధన మాకు జ్ఞాపకం రావచ్చు అని మిలార్పణ ప్రార్థిస్తున్నారు. మీరు ఎంతో శిష్యులను ఉద్ధరించారు, దేశమంతా పర్యటించారు, ఎంతోమందికి శాంతి కలిగించారు. ఈ భూమి మీద ఉన్నప్పుడు మానవులందరినీ కూడా సమాన స్థితిలో మీరు చూడగలిగారు. మీరు చెప్పిన భవిష్యత్తు ఒక్కసారి కూడా పొలిపోలేదు అని చెప్పుకుంటూ వచ్చి ఆ సమయపేటకి మాకు ప్రాప్తింపజేయండి అని వాళ్ళు ప్రార్థన చేస్తున్న తర్వాత చివరికి ఆ స్తోత్రం అంతా పూర్తయింది. మీరు దాదాపు ఆ పాట పాడుకుని 10 రోజులు పుచ్చుకుని వచ్చారు. అంతే తర్వాత మీ ఇప్పుడు నా పట్ల ఇంత విశ్వాసం కలిగి ఉన్నారు, ఎంతో ఉన్నత స్థాయిని చిహ్నాలు మీలో కలిగి ఉంది. కానీ మీకు ఇంకా సత్యాలు బోధిస్తా. ఎంతసేపు సభపేటగా ఇదే అనుకుంటున్నారు అంటే మీకు ఇంకా సత్యాన్ని పూర్తిగా మీకు అవగాహన రాలే. నా మీద పూర్తి విశ్వాసంతో మీరు ప్రార్థిస్తున్నారు కాబట్టి మళ్ళీ మీకు ఒక సత్యాన్ని బోధిస్తా. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ ధర్మకాయ నేను పొందిన దాని గురించి ఎవరు కూడా ఇది నాదని కానీ నాకు లభించలేదని కానీ మీరు అనరాదు. మీరేపు ఈ దేవ పంచభూతం శరీరం మీద దీనే కోరుకుంటూనే ఉన్నారు. ఇది ఎవరి సొత్తు? పంచభూతాలు. భూమి ఎవరి సొత్తు? గాలి ఎవరి సొత్తు? నీరు ఎవరి సొత్తు? అందరి సొత్తు. మరి అందరి సొత్తు ఏర్పడిన ఈ దేహాన్ని నాకివ్వండి అని మీరు అడగడంలో అది ఎంతవరకు ధర్మసమ్మతంగా ఉంటుంది. కాబట్టి మీరు అంతలో కొంత సత్యాన్ని తెలుసుకున్నారు. తెలుసుకున్న తర్వాత ఇది నాది అని భావించడం చాలా పొరపాటు. భగవంతుడు అందరి వాడు. మాస్టర్ గారు అనుకోండి, మాస్టర్ గారు నా సొంతం అనుకోవడం ఎంతవరకు? మాస్టర్ గారు అందరి సొంతం, ఆయన అందరి వాద ఆయన చూడాలని ఒకరితే అంటే ఎలా ఉంటుంది? ఆయన అంతటా ఉన్నాడని భావన అంటే ఆయన ఇక్కడ లేడని భావన మనకు రాదు. సత్యాన్ని తెలుసుకొని ఉంటే సర్వవ్యాపకుడు భగవత్ అనుకుని ఉంటే ఇంకా ఆయన రూపంతో మనకేం పని? ఆయన ఎల్లప్పుడూ నా చెంతనే ఉన్నాడు, నా హృదయంలోనే ఉన్నాడు అనే భావన ఉన్నప్పుడు వాడికి చింత ఉండదు. వాడి దృష్టితో కూడా ఆయన సన్నిధిలోనే ఉన్నామనే భావనతో ఆనందాన్ని అనుభవించగలడు. ఇది చెప్పుకుంటూ వస్తున్నాడు. ఇక్కడ మీకు జ్ఞానం అనే వారసత్వాన్ని మీకు ఇచ్చాడు. దేహంతో మీకేం పని? చొమ్ముతో మీకేం పని? పాయసం మీకు ఇచ్చాను కదా, ఆ పాయసం మీరు తాగండి, దాన్ని అనుభవించండి, ఆస్వాదించండి. నేను ఎంత కష్టపడి ఆ జ్ఞానం పొందానో ఆ జ్ఞానం వాటాన్ని మీకు అది ఇచ్చాను. మీరు ఇలా సత్యమైన దేహాన్ని గురించి మీరు చింతపడబాకండి. ఈ దేహం శాశ్వతం కాదు. నా నుండి మీరు ఏ జ్ఞానాన్ని పొందారో దాన్ని మీరు వారసత్వంగా పొంది ఉన్నారు. నేను జ్ఞానాన్ని నా వారసత్వంగా మీరు పొంది ఉన్నారు. నా వారసత్వంగా అంటే పొంది ఉన్నారంటే ఎంత దగ్గర మనకి. కాబట్టి నా స్వరూపుని గురించి మీరు బాగా ఆలోచించండి. అసలు ఎందుకు నా శరీరము, నా దేహము, నా స్థితిలో అనుకుంటారు? మీరు నా స్వరూపం గురించి మీరు బాగా ఆలోచించండి. ప్రతి ఒక్కరు మనది. అందుకే బాబా అంటే ఆయన శరీరం మాత్రమే కాదు అని బాబా చెప్పాడు. మనం బాబాని శరీరమే అనుకుంటున్నాం. భగవంతుడు ఏ శరీరం? అన్ని శరీరాలు ఆయనదే కదా. అట్లాగే చెప్తున్నాడు, నా స్వరూపాన్ని గురించి మీరు బాగా ఆలోచించండి. ఈ విషయంలోగా మీరు తారుమారు పడైతే మీరు సాధనలో పొరపాటు పడతారు. ఈ విషయంలో బాహ్యమైన వస్తువు, బాహ్యమైన వ్యక్తి, బాహ్యమైన స్వరూపంలో అని అనుకుంటే మీరు డైనామలో పడిపోతారు. ఇప్పుడు మనం సద్గురు సన్నిధిలో ఉన్నాం, ఆయన సన్నిధిలో అనుభవించాం, ఆయన సన్నిధి వదిలిపెట్టేశాడు. మనకేమనిపిస్తుంది? ఆయన లేడని భావన ఉంటుంది. ఆయన ఉన్నాడు, నా సమాజం మాట్లాడుతూనే బాబా చెప్పుకున్నాడు. ఎంత అని చెప్పినప్పటికీ కూడా బాబా అక్కడ లేరు కదా అని అప్పట్లోనే దాదాపు 1918 నుంచి దాదాపు 20 సంవత్సరాల వరకు ద్వారకామ నిర్మానుష్యంగా ఉండిందట. దాదాపు 10 సంవత్సరాలు నిర్మానుష్యంగా ఉండిందట. ఆ కుక్కలో పిల్లలు అటు తిరిగే ఉంటాడు. మరి అంతకాలం బాబాని సేవించారు, బాబా సన్నిధిలో ఉన్నారు. బాబా లేడు కదా భావన అయిపోయింది. అది ఇక్కడ చెప్తున్నాడు. ఇక్కడ నా స్వరూపాన్ని బాగా ఆలోచించండి, లేకపోతే మీ సాధనలో తారుమారు పడిపోతారు. ఆయన లేనిది ఎక్కడ? ఆయన అంతటా ఉన్నాడు అని ఎంతమందికి మన అనుభూతి పొందినాడు బాబా సన్నిధిలో. మరి
మరి ఎందుకు అలా తేడా వచ్చింది? అదే మాస్టర్ గారి విషయంలో కూడా మాస్టర్ గారు నాకు దగ్గర ఉన్నాడు, మాస్టర్ గారు ఇప్పుడు లేరనే భావంతో ఆయన చెప్పిన భావాలు, ఆయన చెప్పిన ఆలోచనలు దానికి విరుద్ధంగా ప్రవర్తిస్తుంటున్నాం. ఇప్పుడు బిల్లారాబాద్ చెప్పేది మనకు అన్వించుకోవాలండి ఇక్కడ. కాబట్టి మాస్టర్ గారి స్వరూపాన్ని గురించి మనం బాగా ఆలోచించాలి. మాస్టర్ గారు చెప్పాడు మీరున్న చోటు అని చెప్పాడు, బాబాయ్ అని చెప్పాడు, నా సమాధి మాట్లాడుతుందని చెప్పాడు, నువ్వు చూయంతా కలిసి నేనని చెప్పాడు, మీరు అక్కడ స్మరిస్తే అక్కడ నేను ఉంటానని సాయనాలు చెప్పున్నాడు, శ్రీగురుడు చెప్పున్నారు. ఇవన్నీ మన మనసులో దృఢంగా ఉంచుకోవడానికి బిల్లారాబాద్ చరిత్ర. ఇలా ఎటువంటి పొరపాటాలంటే పరిపూర్ణ జ్ఞానాన్ని సేవించడానికి, నకిలీగా స్త్రీ సంపత్తుల దగ్గర జ్ఞానం సేవించడానికి చాలా తేడా ఉంటుంది. నిజమైన సన్యాసికి నటించే సన్యాసికి తేడా ఉంటుంది. నటించే సన్యాసికి రకరకాల మర్యాదలు జరుగుతుంటాయి. ఓ ఇదే నిజమైన కాబోలు అని మీరు భ్రాంతిలో పడవచ్చు. చూసారు అంత ఒకే వ్యక్తిలా కనబడతాడు. ఇది జ్ఞానం ఉన్న వ్యక్తి అలాగే అనిపిస్తుంటాడు, ఈ వ్యక్తి అలాగే అనిపిస్తుంటాడు. జ్ఞానమైన వ్యక్తి చెప్పింది చేస్తాడు, చేసింది చెప్తాడు. ఈ నకిలీ వాడు చేసింది చెప్పడు, చెప్పింది చేయడు. కానీ భాషలో కానీ, ఆశలో కానీ, నటనలో కానీ, జీవితంలో ఒకటిలాగా మీకు అనిపించవచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించండి అని హెచ్చరిక చేస్తున్నాడు. నిజమైన హృదయం కలిగి ఉండేవాడికి, కపట హృదయం కలిగి ఉండేవాడికి చాలా తేడా ఉంటుంది. ఇద్దరు ఒకటే కదా కనబడతారు. ఇదే వేమన్ అంటాడు, ఉప్పు కప్పు రంబు చూడ రుచులు తేడా వేరు. పుణ్య పురుషులందు పుణ్య పురుషులు వేరయ్య విశ్వదాభిరామ అని వేమనే కూడా చెప్పాడు. చూడాలి రెండు ఒకటేగా ఉంటాయి. కాబట్టి మీరు బోల్తా పడతారు. ఏకాగ్రమైన సత్యాన్ని గుర్తుపెట్టుకోండి. అలా కాకుండా ఇతరులు సేవించాలని తపన ఉంటుంది, రెండు ఒకటే కనబడుతుంది. ఏకాగ్రమైన సత్యము, ఆ సత్యంలో తెలుసుకున్నాను అని మనకు భ్రాంతి పడుతుంటాం. రెండు ఒకేలాగా ఉంటాయి, అది వేరుగా ఉంటాయి. అంతేకాకుండా ఆధ్యాత్మికమైన స్థితి, లౌకికమైన స్థితి కూడా ఒకే విధంగా కనబడవచ్చు. ఆధ్యాత్మిక స్థితి అంటే మన పూజా పరిస్థితుల్లో స్వచ్ఛత ఉంటుంది. మా లౌకికం కూడా అదే పూజ చేసి ఉంటాడు అనుకోండి, మీరు శ్రద్ధగా చేస్తున్నారు, నేను ప్రదర్శన చేస్తున్నాను, రెండు ఒకటే కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి నేను జాగ్రత్తగా ఉంది. ఇలా ఒక్కొక్క దానికి తేడా చెప్పుకుంటూ వస్తున్నాడు. వచ్చిన తర్వాత ఎంత చెప్పినా మందబుద్ధులం కదా మనం. అంతా అయిన తర్వాత ఆ సోబేడికి అంత మాయమైన తర్వాత మీరు నిన్న చెప్పండి అని వీళ్ళు దిగులుతో మీ కనీసం మీ అస్థికలన్నా ఉంటే బాగుండు కదా అని అవశేషాలు ఉంటే బాగుండు కదా అని అనుకుంటున్నాను. మళ్ళా చెప్పేదంతా ఎంత నన్ను చెప్పండి, నాకు ఇదే కావాలి, ఆయనే చేస్తాడు పాప అనుకుంటే సరే మీరు ఎంతగా ఆలోచించాలి అడుగుతున్నారు కాబట్టి ఇదో ఆ బండ కింద ఉంటుంది, ఆడ ఉంటే మీరు తీసుకోండి అన్నాడు. అక్కడ అమాలికర అనే రాయి మీద అద్భుతంగా జరిపిన అక్షరాలు కనబడతాయి. వాటి మీరు భక్తి విశ్వాసంలో చూడండి, ఆ రాయి కింద వెతకండి. ఇంకా అక్షరాలు కనబడి గబగ పరిగెత్తారనమాట. అదేం కనబడతా చూద్దామనేసి వెంటనే రాయి వెళితే ఇప్పటికీ ఆ రాయి అక్కడే ఉందట. దహన ప్రదేశంలో రాయి అక్కడే ఉందట. అయితే ఎవరికి ఎంత అవశేషాలు కావాలనో వాళ్ళకి దొరికాయట. తీసుకొని పోయేవాడు తృప్తిగా తీసుకొని పోయాడు. ఇప్పటికీ ఆ రాయి చూచార మఠంలో ఇప్పటికీ ఉందట. మరి చూచార మఠం ఎక్కడుందో చూడాలి మనం. ఆ రాయి అక్కడే స్థాపన చేయబడిందట. అయితే ఆ శిష్యుల పరిపాకం చెందిన వారు మాత్రం అవి లభించకపోయిన తృప్తిగానే ఉన్నారట. ఆత్మకళ దొరుకునేస్తారా? అది దొరికేపటికి నేను పరిపాకం చూస్తూ ఉన్నారు. కానీ ఉంటే తీసుకుంటాం, లేకపోతే అనుగ్రహం మన మీద ఉంది కదా ఆయన ఎక్కడ లేడు అనే భావంతో అలా చూస్తూ ఉన్నారట. ఏమీ లేదంట, ఆయన వాళ్ళు తృప్తిగా ఉన్నారంట. ఎందుకంటే వాళ్ళు తమ గురువు బుద్ధత్వాన్ని పొంది ఎక్కడున్నా తిరిగి మళ్ళా నా స్థితిలో కలుసుకుంటామని తృప్తి వాళ్ళకు ఉంది. పరిపాలించారు కదా, వాళ్ళకి దొరకలేదు. ఎందుకంటే గురువు బుద్ధత్వాన్ని పొంది ఎక్కడున్నా సరే, ఎవరు మెలారెప్ప తిరిగి ఆ స్థితిలో కలుసుకుంటామని వాళ్ళకి ఒక నమ్మకం.
మాస్టర్ గారు లేకపోయినప్పటికీ కూడా ఎప్పటికైనా సరే మాస్టర్ గారి స్థితిని కలుసుకుంటా. ఎందుకంటే ఆయన మనకి బుద్ధత్వం, అటువంటి బుద్ధత్వం జ్ఞానం ఇచ్చున్నాడు. ఆయన వెళ్ళిపోవచ్చు కాక, కానీ ఆ స్థానానికి నేను చేరుకుంటా అంతమంది అనుకుంటున్నాను. అది వాళ్ళకి అంటే మెచ్యూరిటీ అంతే. వెళ్ళిపోతే పోయిన ముందు పోయినాడు కలుసుకోమా ఇంకా ఆయన తండ్రి గబగా వెళ్ళిపోతే పని నిదానంగా సరే నీ కలుసుకుంటాను అని విశ్వాసం వాళ్ళకి దృఢంగా ఉందట. అంటే మిలనప్ప గారి జీవితం ఒక ఆదర్శప్రాయమైన ఆధ్యాత్మిక జీవితానికి ప్రాణం పోసుకుంది ఎవరు వినాలో. అందుకని వాళ్ళకి అటువంటి విశ్వాసం కుదిరింది. ఆయన గురించి విన్న వాళ్ళందరూ మనసులో కూడా మళ్ళీ ప్రాణం పోసుకుంటుందని వాళ్ళు అనుకుంటున్నారు. ఎవరు? పరిపాకం చెందినవాడు. నాకు పరిపాకం వచ్చిందంటే దానికి కారణం ఎవరు? మా గురువు గారు. ఆ గురువు గారి ద్వారా ఇప్పుడు ఆ గురువు గారి అనుమతి పొందాను నేను. పొందిన తర్వాత ఆ అనుభూతి చెప్పాను అనుకోండి, విన్న వాళ్ళు అంటుంటారు, వాళ్ళు కూడా ఆశ వేస్తుంది. మరి ఆయన వెళ్ళాడు, ఈయన వెళ్తా ఉన్నాడు, ఈయన చెప్పిన మనం కూడా వెళ్తాం కదా అని మీలో ఆశ వస్తుందా రాదా? అందుకే మన సత్సంగంలో వచ్చింది, తూర్పు అడుగులు వేస్తుంటే పడమర దూరం అవుతుంది అనేటప్పటికీ మనందరికీ ఆశ కలిగింది. మనం ప్రయత్నం చేస్తున్నాం కానీ వెనక్కి వెళ్ళడం లేదు, ముందుకు ఒక అడుగేస్తున్నాం, కాకపోతే ఆలస్యం. వాడు ముందు పోయి చేరాడు, మనం వెనక్కి చేస్తాం. షిరిడీకి వాడు ప్లెయిన్లో వెళ్ళాడు, 10 గంటలకు ఎక్కాడు, 3 గంటలు దిగేశాడు. నేను ట్రైన్లో వెళ్తాను, ఇంకొకరు కారులో వెళ్తారు, ఇంకొకరు టూరిస్ట్ బస్సులో వెళ్తారు. వాడు ముందు ఎలా ఉండొచ్చు కాక షిరిడీ అక్కడికి పోడు, షిరిడీ అక్కడే ఉంటుంది. కాబట్టి సత్యం అక్కడే ఉంటుంది. నేను ఎప్పటికైనా అక్కడ చేరుతాను. అయ్యో ట్రైన్ మిస్ అయిపోయిందే అని అనుకోండి, కాళ్ళు పోతా అన్నారు అనుకోండి, ఆనందం ఉండదా? లేదా బస్సు వేసిన బస్సులో పోతా అనుకోండి, సంతోషం ఉండదా? అది విషయం చెప్తాడు ఇక్కడ. అంటే వాడికి ప్రాణం లేచి వస్తుంది. అంటే ఆయన చెప్పిన ప్రతి ఒక్క మాట కూడా ప్రతి సాధకుడికి ఉపయోగపడమే కాకుండా సర్వ మానవానికి ఉపయోగపడతాయి. ఇప్పుడు చెప్పేసి భగవంతుడి సూక్తులు నా ఒక్కడికేనా? దాన్ని పట్టుకుంటే అందరికి ఉపయోగపడుతుంది. ఒకరికి ఉపయోగపడము, ఒకరు ఉపయోగపడకుండా ఉండడం అనేది ఉండదు. సాధనలో మీరు ముందుకు పోయారు, నేను ముందుకు పోయే కారణం ఏంటి? సాధనలో కాదు, సాధన చేసే విధానంలో తేడా ఉంటుంది. సాధనలో తేడా ఉండదు, సాధన చేసే విధానంలో తేడా ఉంటుంది. మీరు ఫ్రైడేస్ చేస్తున్నారు, మీరు అరగంటలో చేసేసారు, నాకు గంట ఆలస్యం పట్టిందంటే ఏదో తేడా. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా గమ్యం చేరడం తథ్యం. సరే అంత అనుకున్నారు, తృప్తిపడ్డారు. మళ్ళా గుర్తొచ్చింది, చివరికి వీలునామా చెప్పాడు కదా, వీలునామా ఏదో బంగారం ముద్దని చెప్పాడు, అది గుర్తొచ్చింది. సరే ఒకసారి తవ్వమని చెప్పాడు కదా అనేసి కష్టించి పోయి తవ్వడం ప్రారంభించారు. బాగా అనుమానమే, ఆదికైనా బంగారం పెట్టింటాడు, బంగారం దాచాలని చెప్పాడు, ఎత్తుకోమని చెప్పాడండి కథవారు చెప్పినప్పుడు. ఇదే సన్యాసి ఎంత బంగారం దాచిపెడతాడు అని మళ్ళీ కనవాడిని చెప్పాడు కదా అని చూస్తే ఒక పొయ్యి కింద తొవ్వారు, పొయ్యి కింద దాచిపెట్టాయని చెప్పాడు బంగారం గతవారం అనుకుంటే. తొయ్యితే ఆయన ఏమనంటే ఆయన గుడ్డలు అన్నదే ఒక 4 పలకల గుడ్డ ఉంది, మూట ఉందన్నమాట. గుడ్డలో మూట ఉంది. సరే అని మూట ఇప్పి చూశారు, దాంట్లో ఒక కత్తి ఉంది. మూట ఇప్పి చూస్తే ఒక కత్తి, పిడుండే కత్తి ఉంది. చిన్న మామూలు కత్తి ఉంటుంది కదా, ఆ పిడుండే కత్తి ఉంది. దాని పక్కనే నాటు చక్కెర గడ్డ ఉందట. చక్కెర గడ్డ, నాటు చక్కెర గడ్డ ఉంది. దానిపై రాస్తుంది, ఈ కత్తితో కోస్తే ఈ గుడ్డ ముక్క కానీ ఈ చక్కెర కానీ ఎన్నటికీ తిరిగిపోదు. వీటి ముక్కలుగా చేసి ఎంతమందికి వీలైతే అంతమందికి పంచిపెట్టండి. ఎవరైతే చక్కెర రుచి చూస్తారో, ఎవరైతే ఈ వస్త్రం సృష్టిస్తారో వారికి ఎంతో మేలు కలుగుతుంది. ఇది రాస్తుంది దాంట్లో. ఇది పెద్ద బంగారం గవ పోతి మాట. ఆడిపోతే పాత గుడ్డ పెరుపు ఒకటి, చక్కెర గడ్డ ఒకటి, కత్తి ఒకటి ఉంది. దానికి ఏం చెప్తున్నాడు ఈయన, ఈ చక్కెర గడ్డని కోసి ఎంతమందికి వీలైతే అంతమంది పంచి పెట్టండి, వాళ్ళకి మేలు జరుగుతుందని చెప్పాడు. ఆ వస్త్రమేమో మిలారెప్పది,
ఆ చక్కెర గడ్డే ఆయన ఆహారం. ఆయన ఏకత్వంలో ఆత్మతత్వంలో ఏకత్వం చెందినప్పుడు భుజించిన ఆహారం అది కనుక ఆ వస్తువులకి ఆయన ఆశీస్సులు ఉంటాయి. ఇది వివరణ. ఆ వస్త్రమే మెల్లరప్ప గారిది. ఏది? ఆడున్న గుడ్డ మెల్లరప్ప గారిది, వస్త్రము మెల్లరప్ప గారిది. ఆ వస్త్రం యొక్క తత్వం ఏమిటి? వస్త్రం అంటే ఏమిటి? ఏకత్వం అనే భావాన్ని నిరంతరం ధరించి ఉండడం. అంటే ఉన్నది ఒకటి అనే భావాన్ని నిరంతరం ధరించి ఉండడం అంటే గుర్తు చేస్తూ ఉండడం అన్నమాట. ఆ గుడ్డ ఇప్పుడు దీక్షలు చేస్తుంటారు. అయ్యప్ప స్వామి నల్ల గుడ్డలు వేసుకుంటారు, బ్లూ గుడ్డలు వేసుకుంటారు, ఆరెంజ్ గుడ్డలు వేసుకుంటారు. ఎందుకు మామూలు గుడ్డలు వేసుకోకుండా ఉంటారు? ఆ గుడ్డలు వేసుకుంటే గుర్తు చేస్తుంది. నలుపు అజ్ఞానానికి, బ్లూ వచ్చి మద్యానికి, కాషాయం వచ్చి త్యాగానికి అని గుర్తు చేస్తూ ఉంటుంది అన్నమాట. మీరాలు పెంచాడు. ఆయన వేసిన గుడ్డ ఏంది? నిత్యము ఏకత్వం భావాన్ని ధరించిన గుడ్డది. అంటే ఏంటి? ఆ నూలు గుడ్డలో కూడా ఆ భావాలు ప్రకటమవుతూ ఉంటుంది. ఇది మెల్లరప్ప వేసుకున్నది. మరి ఆ చక్కెర గడ్డే ఆయన ఆహారం అన్నాడు. ఆహారం అంటే భుజించడం. భుజించడానికి శరీరం నిలబడుతుంది. ఇది వచ్చి ఈ ఆహారం అనేది ఏ ఏకత్వం అయితే తను ధరించి ఉన్నాడో ఆ ఏకత్వం నిలబడడం కోసంగా ఆచరణాపూర్వకంగా చేసిన విధి విధానాలు, జీవిత విధానాలు అంటే ఏంటి? ఈ ఏకత్వాన్ని సర్వంలో దర్శించుకుంటూ ఏ ఆహారం తీసుకున్నా, ఏ భావం ఉన్నా నిరంతరం అదే ధ్యాస, అదే ఆయన ఆహారం. ఆహారం అంటే భౌతికమైన ఆహారం కాదు. ఇక్కడ నా మనసు బాగలేదు, నా మనసు బాగలేనప్పుడు ఎక్కడైతే నేను ఆనందాన్ని పొందానో, ఏ అనుభూతి పొందానో, ఏ దృశ్యాన్ని చూశానో అది తలుచుకుంటే కాసేపు నాకు మనశ్శాంతిగా ఉంటుంది. సరే, షిరిడీకి వెళ్ళారు. నేను షిరిడీకి వెళ్ళలేకపోయాను. వెళ్ళలేదే అని బాధ మనసులో అలా కూర్చొని ఉన్నాను. ఎందుకు? షిరిడీకి వెళ్ళాను కదా నేను. అప్పుడు ఏం చూశాను? అలా చూసుకుంటున్నప్పుడు ఆ భావనలు ఉంటున్నప్పుడు నాకు మనశ్శాంతిగా ఉంటుందా రాదా? ఏకత్వం అనే భావనతో ధరించిన గుడ్డల్ని, ఆ భావాన్ని పరిసరంతా చూసుకుంటూ దాన్ని నిరంతరము భావిస్తూనే ఆహారం. ఇప్పుడు మనకి ఇష్టమైన దృశ్యాన్ని చూస్తున్నా, ఇష్టమైన వ్యక్తి కనబడిన భౌతికమైన ఆహారం మనకు గుర్తొస్తుందా? ఏరా నీకు మాట్లేదా అనందినవా, మాట్లే చాలా అని అంటాం కదండి. అంటే మాట్లాడి నీకు ఆహారమా? టీవీ చూస్తే టీవీ నీకు అంతేనా? ఇంకా అన్నం నీకు గుర్తురాదా అంటే ఆ టీవీ చూసేటప్పుడు కూడా అదే నాకు ఆహారంగా అనిపిస్తుంది కదండి, ఆకలి అనిపించదు కదండి. అంత వివరండి. ఆ చక్కెర గడ్డే ఆయన ఆహారం. ఆయన ఆత్మతత్వంలో ఏకత్వం చెందినప్పుడు భుజించిన ఆహారం అది. చక్కెర ఎలా ఉంటుందండి? తీయగా ఉంటుంది, మధురంగా ఉంటుంది. ఒక్కసారి అలా భావించినా కూడా మన నోట్లో కాస్త లాలాజలం, ఆవకాయ అంత లాలాజలం రాదు కానీ చక్కెర లాలాజలం కొద్దిగా వస్తుంది. ఆవకాయ అంటే మాత్రం లాలాజలం ఎక్కువ వచ్చేస్తుంది. ఎందుకంటే దానికి ఎక్కువ ప్రేమ మనకి. ఈ చక్కెర కాబట్టి కొద్దిగా ఉంటుంది అన్నమాట. అందుకే ఆత్మతత్వంలో ఏకత్వం చెందినప్పుడు భుజించిన ఆహారం అన్నాడండి. ఒక లైన్ చూసుకోలేడు. ఆత్మతత్వంలో అంటే అంతా ఒకే ఆత్మతత్వంలో అన్నం చూసుకుంటూ ఉండేది ఒకే భావము అనే భావన ఉన్నప్పుడు ఏ అనుభూతి పొందుతుందో అదే ఆయన ఆహారం. ఇక్కడ భౌతికమైన ఆహారం కాకుండా అందరూ ఆనందంగా ఉంటే వీడికి ఆహారం. ఇది చెప్తే అర్థమైపోతుంది. మన వాళ్ళందరూ ఆనందంగా ఉంటే వీడికి ఆనందం అంతే. వాళ్ళందరూ తిన్నారనుకోండి, వీడు తిన్నట్టు లెక్క. అబ్బా వీళ్ళు తిన్నారు, మనకు ఆనందం. వాళ్ళు ఎవరు కష్టపడలేదు, సంతోషాన్ని ఆయన. ఎందుకని అందరిలో తను చూసుకుంటున్నాడు కాబట్టి. ఇప్పుడు మీ దుఃఖం నా దుఃఖం అయినప్పుడు మీ దుఃఖ పరిహారం అయితే నాకు దుఃఖ పరిహారం అయినట్టే కదా. అర్థమైంది కదా? ఆత్మతత్వంలో ఏకత్వం చెందినప్పుడు అన్నాడండి. ఆత్మతత్వం అంటే అందరి ఆత్మలలో వాళ్ళలో నేను ఒకటిని అని భావించినప్పుడు ఏ అనుభూతి కలుగుతుందో అదే వాటికి ఆహారము. సింపుల్గా అర్థం చేసి పెద్ద కష్టమేం కాదండి ఇక్కడ.
10 మంది ఉన్నారు, 10 మంది 9 మంది ఆనందంగా ఉంటే ఈ 10వ వాడి హ్యాపీగా ఉంటాడు అంతే. బాహ్యంగా కష్టమనిపించవచ్చు కానీ మనసులో మాత్రం వాళ్ళందరూ ఆనందంగా ఉన్నారు చాలు బాబులకి అంటే సంతోషంతోనే కడుపు నిండిపోయింది అంటారే, అది అన్నమాట ఇది. కాబట్టి అదే నాకు ఆహారం కనుక ఆ వస్తువులలో బుద్ధుని యొక్క ఆశీస్సులు ఉంటుంది. బుద్ధుడు అందరి ఆశీస్సులు ఉంటాయన్నాడండి ఇక్కడ. బుద్ధుడు అంటే ఒకటే చెప్పలేదు ఇక్కడ, బుద్ధుడు అందరి ఆశీస్సులు అందులో ఉంటాయన్నాడు. బుద్ధుడు అంటే మన రూపాలు చూసుకుంటున్నాం, ఈయన బుద్ధుడు అని. బుద్ధుడు అంటే బుద్ధత్వం ఎవరైతే పొందారో వారి ఆశీస్సులన్నీ కూడా ఈ వస్తువులో ఇమడబడి ఉంటుంది. ఆ మిలాలప్ప గారి నామం ఇంటి ఎవరైతే ఆయన భక్తి విశ్వాసంతో కొలుస్తారో వారికి ఎంతో మేలు జరుగుతుంది. ఎవరైతే ఆయన బంగారు దాచిపెట్టి పొరపాటు పడ్డారో వాళ్ళందరూ ఈ మాటను ఉపయోగించుకోండి. బంగారు అనుకున్నారు కదా, తన పక్కన పెట్టండి. ఎందుకంటే ఎంత తిని తరగనది ఆత్మలబ్ధి, అదే బంగారం. ఎంత తిరిగినా తరగనది ఆత్మలబ్ధి. ఆత్మ అంటే ఆత్మసంతృప్తి. ఆత్మసంతృప్తి కొలమానం ఉంటుందండి. ఎంత చేసినప్పుడు కూడా ఆనందంగానే ఉంటుంది. ఆ ఆనందం తరగదు. అర్థమైంది లేదు, అది బంగారం. బాహ్యమైన బంగారం కరిగిపోవచ్చు. అసలైన బంగారం ఆత్మలబ్ధి అంటే ఆత్మానందమే అసలైన బంగారము. ఈ చివరి వాక్యాలు దుఃఖంలో కూడా మాకు విరోధం కలిగించాయంటే మేడం, నిజమే కదా. మాకు ఒక బాధ, బంగారం అని ఇప్పుడు తమాషగా మాట్లాడాడు ఈయన. బంగారం దొరుకుతుంది చెప్పాడు కదా, అంతచుకుంటే కొంచెం హాస్యంగానే ఉంటాయి కదా. అప్పుడు మన నవ్వు వస్తుందా రాదా? మనకి రాలేదు, వాళ్ళందరూ అనుభూతి పొందారు కాబట్టి నిజంగా చెప్పాడా. అంత బాధలో కూడా ఒక తమాషా చేసేసాడే. అంటే నిజమైన బంగారం ఏది? ఆత్మసంతృప్తి. అందులో సమాజంలో ఉన్నవారు ధరించిన ఆ గుడ్డ ఆహారం యొక్క అర్థం ఎటువంటిదో పూర్తిగా వివరించి ఉంది. సమాజంలో ఉన్నవారు ధరించిన గుడ్డ ఆహారం యొక్క అర్థం ఎటువంటిదో బాగా వివరించబడింది. ఇప్పుడు వివరించుకున్నాం. ఎవరైతే అనంతర తత్వం అనుభవపూర్వకంగా తెలుసుకుంటారో వారికి ఈ జగత్తే బంగారం. మన రివర్స్ వస్తున్నాడు, బాగా వివరిస్తున్నాడు. ఎవరైతే అనంతమైన తత్వం అనుభవపూర్వకంగా తెలుసుకుంటారో వాడికి ఈ జగత్తంతా బంగారం. ఇప్పుడు ఈ జగత్తంతా బంగారం అంటే ఎలా చెప్పాలంటే అవధూతకి 24 మంది గురువుల్లో ఆత్మతత్వం దర్శించినట్టు. వాడికి ఈ జగత్తంతా వేరే అనిపించలేదు. సముద్రంలో ఆనందం కనబడింది, నదిలో ఆనందం కనబడింది, మిడతలో ఆనందం కనబడింది, వేసలో ఆనందం కనబడింది, సాలిపురుగులో ఆనందం కనబడింది, ఆకాశంలో ఆనందం కనబడింది, భూమిలో ఆనందం కనబడింది. ఇప్పుడు బంగారం అంటే ఆనందం అనుకున్నాము, ఆత్మలబ్ధి అనుకున్నాము. దేని చూసినా ఆత్మసంతృప్తి కలుగుతుంది. అప్పుడు ఈ జగత్తులో ఉండి ఈ వస్తువులన్నీ గురించి కూడా ఆనందం కలుగుతుంది. అది చెప్తున్నాడు, ఎవరైతే అనంతర ఆత్మతత్వాన్ని అనుభవపరంగా తెలుసుకుంటాడో వాడికి జగత్తంతా బంగారే. ఇంకా బంగారం కానిది ఏది కనబడదు. ఎందుకంటే వాడు సత్య గోచరుడు. సత్యాన్ని చూస్తుంటే అసత్యం కనబడుతుందా? మంచిగా చూస్తున్నాడు అనుకోండి, చెడు కనబడుతుందా? ఇప్పుడు అంతా మంచిదే కనబడుతుంది కదండి. అంటే వాడు హృదయం ఉంది, అంతా మంచి అనే భావన ఉంది. కాబట్టి ఆ మంచి అనుభవం తెలుసుకున్నాడు కాబట్టి ఒక్కడు చెడ్డవాడు కనబడాడు, వెతికినా కనబడాడు. అప్పుడు ఈ జగత్తు బంగారం అంటున్నాడు. ఈ జగత్తంతా మంచిగా కనబడుతుంది. ధర్మరాజుకి చెడ్డవాడు ఉన్నాడు చూసేసినారంటే నాకు చెడ్డవాడే కనబడలేదు అన్నాడు. దుర్యోధనుడికి మంచివాడు చూసేసినారా అంటే నాకు మంచివాడే కనబడలేదు అన్నాడు. దుర్యోధన అనుభవం అంతా చెడు, ధర్మ అనుభవంలో మంచి. అర్థమనుకుంటున్నా అంటే ఏంటి? అంతా ఒక ఆత్మతో తెలుసుకున్న వాడికి ఈ జగత్తంతా కూడా బంగారమే. వాడికి ఎక్కడ కష్టం కనబడదు, ఎక్కడ నష్టం కనబడదు, అంతా ఆనందం కనబడుతుంది. చెడు జరిగినా ఆనందమే, మంచి జరిగినా ఆనందమే. అదే ఇద్దరు సాధకులు పాండురంగం దగ్గర పోయినారు. ఒకడు, ఓ పాండురంగా, మీ అనుగ్రహం వల్ల నాకు చక్కటి భార్యనిచ్చావు,
సాధించ బ్రహ్మాండంగా ఉంది, ఇది నీ అనుగ్రహం అన్నాడు ఇతడు. ఇంకొకడు పోయినాడు, ఓ పాండురంగా, నాకు గయ్యాన్ని వారిని ఇచ్చిన వల్ల నాకు వైరాగ్యం ఏర్పడింది, నీ సరిగ్గా నేను వచ్చా, నువ్వు నాకెంతో మేలు చేశావు అన్నాడు. గయ్యాల వారిని ఏం చూశాడు? ఆత్మతత్వాన్ని చూశాడు. మంచివాడు ఏం చూశాడు? ఇతడు ఆత్మతత్వాన్ని చూశాడు. మరి ఇద్దరికి ఆనందం ఉందా లేదా? అదండి ఇక్కడ. కాబట్టి ఇది గుర్తుపెట్టుకో, అటువంటి బంగారం లభించిన వారికి మానవులందరి చేత గౌరవించబడే బంగారంతో ఏం పని ఉంటుంది? ఆత్మతృప్తి కలిగిన తర్వాత ఇంకా బాహ్యమైన వస్తువులతో అవసరం ఏముంటుందండి? మనకింతకు ముందు సినిమాలు, షికార్లు, కబుర్లు అంటే బాగా ఇష్టం మనకి, షాపింగ్ అవసరం లేకపోయినా కూడా, అవునా కాదా? అవును. వాటికన్నా విలువైనది పారాయణ, సత్సంగం ఇలా జరిగిన తర్వాత రామ షాపింగ్ పోతా, ఏ షాపింగ్ పోయా ప్రశాంతమడ నాకు అంటామా అమ్మా. ఇప్పుడు ఇది బ్రహ్మాండ ఆనందం కొట్టి షాపింగ్ కూడా అలా పర్చేజ్ కొనడం అంటే ఉండదు, అలా పోయి వస్తారు డబ్బులు. ఆడ కొనమని ఎవరు చెప్తారు? అలా పోయి ఆమె కనుక్కొని వచ్చేస్తాం అన్నప్పుడు ఇంతకుముందు వెళ్ళామా. ఇప్పుడు ఏమంటున్నావా? ఎందుకులే అండి, ఆడవి వారి కాళ్ళు దగ్గర కూర్చి ప్రశాంతంగా దాని మంచి మాట మాట్లాడుకుంటాం, ఏదో పారాయణ చేసుకుంటాం, లేదా సత్యం అంటే అది పోయి వింటాం అన్నప్పుడు ఇది ఆనందమే, అది ఆనందమే. ఈ ఆనందం కోరుకున్నవాడు ఆ ఆనందం అశాశ్వతం, ఈ ఆనందం సంస్కారంగా ఉండి శాశ్వతంగా మన వెంట వస్తుంది. అప్పుడు ఇది బంగారమా, అది బంగారమా? ఇది బంగారం అయినప్పుడు ఆ బంగారం కోసం ఇంత ఆశపడతాడు వాడు. బంగారం వీడు తెలుసుకున్నప్పుడు అదండి ఇక్కడ. అంటే చూడు, నిన్ను కొనాలు చూసినప్పుడే కూడా అసలైన వస్తువు దొరికిన తర్వాత నకిలీ వస్తువు కోసం ఎవడు వెళ్ళడు. కాబట్టి అటువంటి బంగారం ఏం పని? ఓ బిడ్డలారా, నేను ఆచరించినట్టు మీరు ఆచరించండి. బిడ్డలతో పొడుస్తున్నాడు, ఓ బిడ్డలారా అంటున్నాడంట. ఆయన తండ్రి పాత్ర పోయిస్తాడు ఆయన. ఓ బిడ్డలారా, నేనేం ఆచరించానో మీరు ఆచరించండి. దాని బాబా ఏమన్నాడు? తండ్రి దగ్గర బిడ్డలకండి, తల్లి దగ్గర బిడ్డలకండి, మీ ఆధ్యాత్మిక బాధలు నిండుగా నింపుకోండి. అక్కడ మాస్టర్ గారు చూడండి, బాండాగారి దగ్గర జ్ఞానం రాసిపెట్టుంటాడు. సరే, వెరిఫై చేసుకోండి కావాలి. ఆధ్యాత్మిక బాండాలో జ్ఞానం రాసిపెడతాడు. జ్ఞానం నిండుగా నింపుకోండి. బాండాగారం అంటే ఈ శరీరమే. అంటే మరి బాబా చెప్పేదానికి బాండాగారంలో డబ్బు అనిపిస్తుంది, బాగా అనిపిస్తుంది, బాగా జ్ఞానం అని పెట్టాడు. అది సరే, వీళ్ళు ఆ గుడ్డను తీసుకున్నారు, ఆ చక్కెర తీసుకున్నారు, అందరికి పంచిపెట్టారు. దాన్ని పొందిన వారు, ప్రయోజనం పొందిన వారు ఒక్కరు కూడా అందరూ ప్రయోజనం పొందారు. ఎందుకంటే మహాత్మ సాక్షాత్వం వచ్చింది కదా. ఇలా ప్రతి వారిలోనూ సన్మార్గపు ప్రవర్తన గల నిజమైన ఆధ్యాత్మిక జీవితాల యందు భక్తి శ్రద్ధలు ఏర్పడ్డాయి. ఏది? అవి పొందిన తర్వాత అవి ప్రతి వారిలో కూడా సన్మార్గపు ప్రవర్తన గల వారిలో తీసుకుని కూడా సన్మార్గ ప్రవర్తన కలిగిన వారిలో ఆధ్యాత్మిక జీవన భక్తి శ్రద్ధలు ఏర్పడ్డాయి. వస్తువు తీసుకున్న తర్వాత ఆ విలువ గుర్తుపెట్టుకొని ఆ భావాన్ని గ్రహిస్తే వాడు నిజమైన సాధకులకు అయినప్పుడు, వారి ప్రవర్తన మారినప్పుడు వారికి మారినోడికి భక్తి శ్రద్ధలు కలిగాయట, మారినోడికి కాదు. జబ్బులు గల వారికి జబ్బులు నయమయ్యాయి. ప్రతి సంవత్సరము ఒక పుణ్యతిథి నాడు ఆకాశంలో నుంచి పొలవర్షం కురిచాయట. పుణ్యతిథి నాడు, ప్రతిరోజు పుణ్యది అంటే అది శరీరం వదిలిపెట్టిన రోజు. అప్పుడు వేడుకలు చేసుకున్నారట. చాలామంది అసలైన పరమరహస్యం తెలుసుకొని బుద్ధత్వం కొంతమంది పొందారట. నిజమైన ముక్తి మార్గంలో హృదయపూర్వంగా ప్రవేశించిన వారు ఎందరో ఉన్నారు. ఏది? ఈ వస్తువులు తీసుకున్న వాళ్ళు వివరిస్తున్నాడు. ఆ వస్తువులు తీసుకుని దాచిపెట్టుకుని పూజించుకున్నారా? ఆ వస్తువులు తీసుకున్న తత్వాన్ని గ్రహించి ఆ సాధన పరంగా అన్వయించుకుంటూ జీవితం అన్వయించుకుని ఉన్నారా? వారు మాత్రం బుద్ధత్వాన్ని పొందారు. నిజమైన ముక్తి మార్గంలో హృదయపూర్వంగా ప్రవేశించిన వారు ఎందరో ఉన్నారట. వారి ఆదర్శాలని, వారి ఉపదేశాన్ని అనుసరించి నిజమైన ఆధ్యాత్మిక పదంలో ప్రవేశించిన వారు చాలామంది ఉన్నారు. నా బిడ్డలారా చెప్పాడు, నేను ఆచరించమని చెప్పుకున్నాడు. ఆ ప్రకారంగా ఆచరించిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారట.
ఇలా మిలారప్ప గారి శిష్యులైన వారు కొన్ని కోకలుగా ఉండొచ్చు. వాళ్ళు స్త్రీల నుండి, పురుషుల నుండి, పిల్లల నుండి, వృద్ధుల నుండి ప్రతి ఒక్కరూ ఆ చక్కెర అంటే బాహ్యమైన చక్కెర కాదు, ఆధ్యాత్మిక చక్కెరని ఎవరైతే చూస్తుంటారో వాళ్ళందరూ కూడా తమ జీవితానికి అన్వయించుకుంటూ ఏకాంతంలో ఉంటూ ధన్యత పొందారు, ధ్యానానికి అంకితమయ్యారు అని రాశారు. ఇక్కడ ధ్యానానికంటే ఎరుగుతో కలిగి ఉన్నారు. నిరంతరము కూడా ఆయన బోధించిన విధానం పట్ల వర్తమానంలో ఉన్నారు. అంతేకాదు మిలారప్ప గారు కొంతమంది వస్తువులు ఇవ్వమని చెప్పాడు కదా, ఒక కర్ర, టోపీ అవన్నీ వాళ్ళకి అందరికి ఇచ్చుకుంటూ వచ్చారట. ఎంత అయిన తర్వాత ఆ వస్తువులు పొందిన వాళ్ళు, ఈయన బోధ అవగాహన చేసుకున్న వాళ్ళు అనాయాస మరణం పొందారట. అంటే ఆయాస మరణం లేకుండా అనాయాస మరణం పొందారట. అంటే భగవతత్వాన్ని పూర్తిగా అవగాహన చేసుకున్నప్పుడు ఎటువంటి సత్ఫలితం వస్తుందని చెప్తున్నారు. అంటే సంపూర్ణ పరిణతి చెందిన వారు ఉన్నారు, మధ్య పరిణతి చెందిన వారు ఉన్నారు, పరిణతి చెందడానికి ప్రయత్నం చేస్తున్న వారు ఉన్నారు. 3 తెగలుగా ఉంది. కారణం ఏంటంటే ఎందుకు అలా వచ్చిందంటే వాడి సంస్కారం, వాడి శక్తి. పిచ్చుక ఎంతవరకు ఎగురుతుంది అంతవరకు ఎగురుతుంది. ఎగురుతుందా లేదా? గద్దె పెద్దది, హైయెత్తుకి ఎగురుతుంది. దాంతో అంతలా ఎగరకపోయినా కూడా పిచ్చుక తన గద్ద సామర్థ్యం ఉందా ఎగురుతుందా లేదా అంటే ఎగరడం మాత్రం ఆపలేదు, సాధనలో ప్రయత్నం చేయడం మాత్రం ఆపలేదు. ఆయన వస్తువులు పొందాం అంటే ఆయన బోధని తెలుసుకున్న తర్వాత మన శక్తి మేరకు ప్రయత్నం చేస్తున్నవాడు కొంతమంది ఉన్నారు. ఈ విధంగా మిలారప్ప గారు ఎంతో కష్టపడి సాధన చేసి ఎన్నో బాధలు పడి ఆత్మనిగ్రహంతో పొందిన ఆ ఆధ్యాత్మిక జ్ఞాన భాండాగారం ప్రపంచమంతా వ్యాపించింది. అంటే ఆయన యొక్క బోధ అనేది ప్రపంచమంతా వ్యాపించింది. అది అణువణువునందు ప్రతి ఒక్క వ్యక్తిలో ప్రవేశించింది. ఈ విధంగా మిలారప్ప గారి జీవితం చిన్నప్పటి నుంచి ఎలా గడిచిందో చూడండి. చిన్నప్పుడు ధనికుడు ఆటపాటలతో ఉంటూ కష్ట సమయంలో ఉన్నప్పుడు క్షుద్ర విద్యలు నేర్చుకొని తద్వారా హింస ద్వారా అనేక మందికి బాధ కలిగించడానికి కారకుడైన తర్వాత ఇది కాదు జీవితం, ఉన్నతమైన జీవితం ఒకటి కావాలని ఆధ్యాత్మికంలో అడుగుపెట్టి దానికోసం అన్వేషించి ఆ గురువు గారిని ఆశ్రయించి ఆయన చెప్పిన ప్రతి ఒక్క పని కూడా అది చిన్నది పనా పెద్ద పనా చేయగలమా చేయలేమా అని కాకుండా తన దృష్టంతా కూడా ఆ లక్ష్యం వైపు, నేను ఆధ్యాత్మికంగా ఉన్నతి పొందాలి, పాప విముక్తిని కావాలి అనే లక్ష్యంతో ప్రయాణం సాగించి ఎన్ని వేదన చెందాడో, ఎంత కష్టాలు పడ్డాడో, ఆ కష్టాల ఫలితం బుద్ధత్వం పొందడం. అంటే కష్టం వెనుకలే సుఖం ఉంటుంది. కాబట్టి ఆ కష్టం అనేది మన ప్రారంధాన్ని తీసివేయడానికే ఈ కష్టం దుఃఖం రూపంలో మనకు వచ్చింది అనే భావాన్ని కలిగింపజేసేదే ఈ మిలారప్ప చరిత్రం. ఎవరైతే సర్వ జీవరాశి కోసం జీవించారో, తపించారో, మరణించారో, చివరికి బుద్ధత్వం పొందారో అటువంటి మిలారప్ప దివ్య చరిత్ర. సర్వ జీవన శ్రేయస్సు కోసం తను ఇంత కష్టపడి విషం మింగి కూడా సరిపోతా తెలిసి కూడా ఎంతమంది బోధించాడు. అంటే సర్వజీవ మానవాళి శ్రేయస్సు కోసమే మానవ జీవితం అంకితం కావడం, అదే గమ్యం అని తెలియజెప్పేదే మిలారప్ప చరిత్ర. ఈ అద్భుతమైన చరిత్రని మళ్ళా తిరిగి మననం చేసుకుంటూ ఉన్నప్పుడు ఇందులో ఒక్క వాక్యం మనం గుర్తుపెట్టుకుంటున్నాం. బిడ్డలారా, నేను ఆచరించినట్టుగా మీరు ఆచరించండి అని చెప్పిన ఆ ఒక్క వాక్యాన్ని భావాగా అన్వించుకుంటూ తల్లికి దగ్గర బిడ్డలగండి, మీ ఆధ్యాత్మిక నిండుగా నింపుకోండి. పాయసం వండి పెట్టాను, చేతనైతే జుర్రుకోండి, చేత కానివాడు పారబోసుకుంటాడు, ముగ్గురు చెప్పిన మాటలు. కాబట్టి మనకు పాయసం వండి పెట్టారు భరద్వాజ మహర్షి గారు అనేక గ్రంథాల రూపంలో. ఆ పాయసాన్ని జుర్రుకోవాలని చేతన కావాలి. చేత కావాలంటే తెలివి కావాలి, వివేకత్వం కావాలి.
ఆ తెలివి వివేకంతో జ్ఞానాన్ని పొందాలి. ఆ జ్ఞానాన్ని విజ్ఞానంగా మార్చుకోగలగాలి. విజ్ఞానంగా మార్చుకున్నప్పుడు సహనము ఓరిని కలిగి ఉండగలగాలి. ఆ సహనము ఓరిలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది భగవంతుడు ఇచ్చిన కర్మ సిద్ధాంతాన్ని విశ్వసించాలి. రెండవది ధర్మాన్ని మనం ఆచరించాలి. ఇవన్నీ ఇందులో కలిసి వస్తున్నాయి అన్నమాట. కాబట్టి ఆ కర్మ సిద్ధాంతాన్ని ఎప్పుడైతే మనం విశ్వసిస్తే దాని రుణానుబంధ విశ్వసించి గుర్తించుకో అని బాబా చెప్పాడే. ఈ ఒక్క వాక్యాలు, ఈ 4 వాక్యాలు మనం మనసులో పెట్టుకుంటే వారి తృప్తిపరిచినట్టుగా మన జీవితాన్ని సాధించగలం. వారి పొందిన స్థితిని మనము పొందగలం. స్వస్తి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. శ్రీ సచ్చిదానంద సద్గురు శ్రీ మిలారత్ మహారాజ్ की जय.